గైస్, వెల్కమ్ టు రేషునగి అఫీషియల్. మొహరం డే 3 అయితే స్టార్ట్ అయిపోయింది. మేము ఎప్పుడు డే 1 నుంచి అయితే స్టార్ట్ చేయాలి, కానీ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల మేమైతే డే 3 నుంచి అయితే స్టార్ట్ చేసాము. మేము ఇది గత 5 years నుంచి అయితే ఈ ఫెస్టివల్ని జరుపుతున్నాము. మాకు స్టార్టింగ్లో అసలు ఈ ఫెస్టివల్ అంటే ఏంటో కూడా తెలియదు. మేము అంత చేసేవాళ్ళం కాదు. మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఇలా జరిగితే మేము వెళ్ళేవాళ్ళం, చూసేవాళ్ళం అంతవరకే. అట్లా వెళ్తూ వెళ్తూ మాకైతే ఒక 5 years బ్యాక్ ఒక డే అయితే మా ఇంట్లో ఇట్లా సవారీ, ఇట్లా సన్సైడ్ పైన సామాన్లు పెట్టుకుంటాం కదా, అక్కడైతే మాకు ఒక బకెట్లో అయితే ఇట్లా సవారీ అయితే వచ్చి, అంటే దేవుడు వచ్చి ఇట్లా మాకు కల్లో చెప్పారనమాట, నేను ఇక్కడ ఉన్నాను, నేను ఇక్కడ వెలిచాను, నన్ను ఇట్లా ఫెస్టివల్ చేయండి అని. తర్వాత నిజంగా మేము చూసేసరికి నిజంగా దేవుడు అక్కడ ఉన్నారు. అసలు మేమైతే ఫుల్ షాక్ అయిపోయాము ఆ డే. ఇంకా షాక్ అయిపోయి తర్వాత అందరినీ తెలుసుకొని ఇలా చేసే వాళ్ళని అంతా తెలుసుకొని ఇంకా అప్పటి నుంచి మేము ఈ ఫెస్టివల్ని జరుపుకోవడానికి ట్రై చేస్తున్నాం. మ్యాక్సిమం ఇప్పుడైతే మాకు మొత్తం తెలిసిపోయింది. ఈ 5 years నుంచి అయితే మేము ఫెస్టివల్ని ఇలా జరుపుతున్నాము. ఈరోజైతే డే 3 కదా, మేము అంటే చెట్టు పైన దేవుళ్ళని పెడతామన్నమాట. ఆ చెట్టు పైన నుంచి దేవుళ్ళని దింపి ఇలా కూర్చోబెట్టి మేము 10 రోజుల పండగ అనేది జరుపుతాము. ఆ చెట్టు కూడా ఈ వేప చెట్టు మా ఇంటి ముందే ఉంటుంది. ఆ వేప చెట్టు పైకి మేము పెట్టెలో దేవుళ్ళన్నీ పెట్టి ప్యాక్ చేసి ఎక్కిస్తామన్నమాట. మళ్ళీ ఆ దేవుళ్ళని దింపే టైం అయితే వచ్చింది. ఆ పెట్టెలో నుంచి దేవుళ్ళని దింపి 10 రోజులు పెట్టి పూజిస్తారు. 10 రోజులు కూడా ఏమేమి జరుగుతుంది ఏంటి అనేది నేను ప్రతిరోజు లాగ్ అయితే అప్లోడ్ చేస్తాను. మీరు తప్పకుండా చూడండి. అసలు ఈ మొహరం ఫెస్టివల్ ఎలా జరుగుతుంది ఏంటి అనేది ప్రతిదీ కూడా నేను డీటెయిల్గా చెప్తాను. అసలు ఈ ఫెస్టివల్ ఎందుకు జరుపుకుంటారు అంటే, ఇది ఇస్లాం కోసం వీళ్ళు పోరాడి మాకు కొత్త న్యూ ఇయర్ అని తెచ్చారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు హిందూస్లో ఉగాది అంటే కొత్త సంవత్సరం అంటారు కదా, ఇలా ఇస్లాంలో అయితే మొహరం అనేది న్యూ ఇయర్ అన్నట్టు. అందుకని మేము ఇంత బాగా జరుపుకుంటాం. మాకు న్యూ ఇయర్ రావడానికి కారణం వీళ్ళు పోరాడి మాకైతే ఇంత హ్యాపీ డేస్ అయితే తీసుకొచ్చారు. అందుకే వాళ్ళ కోసం మేము ఈ 10 రోజులు కూడా ఒక పండగలాగా జరిపి చాలా గ్రాండ్గా అసలు ధూమ్ధామ్ చేస్తాము. ఎప్పుడైనా మీరు భద్రాచలం వచ్చినట్లయితే ఈ పండగకి అయితే ఒక్కసారి విజిట్ అవ్వండి, చాలా బాగుంటుంది. చాలా మందికి దేవుళ్ళు వస్తారు. ఇప్పుడైతే ఈ వీడియోలో కొంతమందే కనిపిస్తున్నారు. ఇంకా సాత్ఖాన్, నౌఖాన్ అని ఉంటాయి. ఆ షరాగతులకైతే నేనైతే పక్కా చూపిస్తాను వాళ్ళందరినీ. చాలా బాగుంటుంది. చాలా మందికి వచ్చి మన కష్టాలు కొంచెం గాలి ధూళి బట్టి అలా ఉంటాయి కదా, అవన్నీ కూడా జరుగుతాయి. సాత్ఖాన్కి ఇంకా తెలుసు కదా, ఒడి పడతారు కొంతమంది, అవన్నీ కూడా జరుగుతాయి. అవన్నీ కూడా వీడియో నేనైతే అప్లోడ్ చేస్తాను. మీరు తప్పకుండా చూసి మమ్మల్ని అయితే సపోర్ట్ చేస్తే ప్రతి వీడియోని పెట్టడానికి మేము ట్రై చేస్తాము. మీ సపోర్ట్ ఇస్తూ ఉంటే ఇంకా మాకు ఇంట్రెస్ట్ వచ్చి మేము ప్రతి లాగ్ తీయాలని ఇంట్రెస్ట్ వస్తుంది. మీరు ఇంకా ఎట్లాంటి లాగ్స్ కావాలనేది మాకు కొంచెం కమెంట్ చేస్తుండని, మేమైతే తప్పకుండా చేస్తాము. ఇంకా పెట్టినైతే దింపేసాం కదా, దింపి గుండం చుట్టూ అయితే తిప్పేసి 3 సార్లు దేవుళ్ళని అయితే ఇలా కూర్చోబెడతారు. కూర్చోబెట్టిన తర్వాత ఇంకా ఫెస్టివల్ అనేది ఇంకా వీటిని తీసేసి మెల్లగా ఫెస్టివల్ అనేది ఫెస్టివల్ స్టార్ట్ అయింది. అంటే ఈ 10 days కూడా ఫుల్ హడావుడి ఉంటుంది. అంటే మేమైతే చాలా నిష్టగా ఉంటాం. 10 రోజుల నుంచే నాన్ వెజ్ తినడం మానేస్తాము. అట్లానే ఈ 10 రోజులు ఒక జాతరలాగా చేస్తాము. ఈ 10 రోజులు కూడా మేము నాన్ వెజ్ తినకుండా అలానే చాలా నిష్టతో ఉంటారు. కొత్త బట్టలు కూడా కొనుక్కోవద్దు అంటారు, ఎందుకంటే వీళ్ళు చనిపోయిన వాళ్ళతో సమానం. ఇస్లాం కోసం పోరాడి వీళ్ళు ప్రాణాన్ని త్యాగం చేశారనమాట. అందుకని అల్లాకి నచ్చిన నబీలుగా మేము ఈ ఫెస్టివల్ని బాగా జరుపుకుంటాం అనమాట. చాలా బాగుంటుంది. ఎప్పుడైనా మీరు మీ ఊర్లలో చూసారా? చూస్తే కనుక నాకైతే కమెంట్ చేయండి, ఎలా జరుపుకుంటారు మీరు అనేది. మేమైతే ఈ విధంగా జరుపుకుంటాం. ప్రతి ఊర్లో ఒక్కొక్కరు ఒకలా చేస్తారు కదా, కొంతమంది పద్ధతులు వేరువేరుగా ఉంటాయి. మేమైతే మాకు తెలిసిన స్టైల్లో అయితే చేస్తాము. మీరు ఏ స్టైల్ చేస్తారు, ఎలా చేస్తారు అనేది కూడా కమెంట్ చేయండి. ఇగో ఇట్లా చెట్టు ఉంది కదా, ఈ చెట్టు మీద అయితే మేమైతే దేవుణ్ణి కూర్చోబెడతామని చెప్పాం కదా ఇందాక, ఇదే చెట్టు అనమాట. ఇవైతే వాళ్ళు పట్టుకొని గుండం చుట్టూ అయితే తిరుగుతున్నారుగా, అవైతే ముచ్చర్లు. అదే ఈపు మీద ఇలా కొడుతూ ఉంటారు కదా నెమలికలతో, అవ్వన్నమాట. వీటితో కొడితే ఏమన్నా గాలి ధూళి ఉన్నా కానీ పోతాయి అంటారు, చాలా మంచిది. ఎప్పుడైనా మీరు మీ విలేజెస్లో ఎక్కడైనా వెళ్తే అయితే దాంట్లో అయితే కొట్టించుకోండి ఒకసారి. ఇంకొకటి ఇప్పుడు పెట్టెలోంచి దింపాం కదా సవారీలు అని చెప్పాను, ఇవే అనమాట సవారీలు. ఇన్ని రోజులు పెట్టెలో స్టోర్ చేసి చెట్టు మీద ఉంటాయి కదా, కొంచెం అయితే ఇట్లా డస్ట్ లాగా సిలుం లాగా పట్టి ఉంటాయి. వీటిని పితాంబరం, చింతపండు, నిమ్మకాయతో అయితే మంచిగా రుద్ది
క్లీన్ చేస్తారు. చూడండి మా దగ్గర 7 సవారీలు అని చెప్పాను కదా, 7 అయితే ఉన్నాయి. ఫస్ట్ చూడండి దూలే ఖాసిం రుద్దుతున్నారు, అదైతే ఆ సవారీ అయితే మా ఇంటికి ఫస్ట్ వచ్చిన సవారీ. దాని తర్వాత ఆ సవారీ వచ్చాక మేమైతే దేవుళ్ళకి చూపించుకుంటే ఇంక ఇట్లా మీ ఇంట్లో వెలిచాము, మీరు ప్రతి ఇయర్ మా ఫెస్టివల్ జరపాలి అని వాళ్ళు చెప్పేసరికి మేము ప్రతి ఇయర్ జరపడం మొదలుపెట్టాము. ఫస్ట్ ఈ సవారీతో, తర్వాత మేము ఇవన్నీ సవారీలు మిగతావి మేము చేపించుకున్నాం అనమాట. ఇవైతే దేవుడికి సంబంధించిన వస్తువులు అనమాట. అంటే దేవుల్ని ఊరేగించేటప్పుడు వాటికి సపోర్ట్గా బుట్టలు పెడతారు. తర్వాత దేవుళ్ళకి కట్టే బట్టలు, ఇవన్నీ కూడా కర్రలు, ఇవన్నీ కూడా మేము ఒక రూమ్లో స్టోర్ చేస్తాము. ఆ రూమ్లో స్టోర్ చేసినవి ఏదైతే దింపే రోజు ఉంటుందో ఆ దింపే రోజు అవన్నీ కూడా తెచ్చుకుంటాం అనమాట. ఇవి దింపేటప్పుడు కూడా అవి తీసుకొని వచ్చేటప్పుడు దారిలో దేవుడే వెళ్ళి, అంటే దేవుడు పడ్డ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో పాటు వెళ్ళి తీసుకొని వస్తారు. వాటిని కూడా శుద్ధి చేస్తారు. అవి ఎత్తుకుంటారు కదా తలపైన, వాళ్ళను కూడా చాలా శుద్ధి చేస్తారు. ఈ పండగ అయితే ఫుల్ నిష్టగా జరుగుతుంది. ఎప్పుడైనా మీరు చూసారా ఈ ఫెస్టివల్ని? నాకు తెలిసి ఈ మధ్యలో ఎవరు ఈ ఫెస్టివల్స్ని అంత జరుపుకోవట్లే. ఓల్డెన్ డేస్లో అయితే ఫుల్ జరిగాయి కదా ఈ ఫెస్టివల్స్. అట్లానే ఇక మేము కూడా ఈ ఫెస్టివల్ని జరపడం మొదలుపెట్టాము. మాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది. అంటే ఒక్కసారి నమ్మడం స్టార్ట్ చేస్తే చాలా బాగా జరుగుతాయి. మొక్కుకున్న ప్రతి మొక్కు అనేది తీరుతుంది. మీరు కూడా ఎప్పుడైనా నమ్మి చూడండి, తీరితే మీకు కూడా తెలుస్తుంది కదా ఎంత పవర్ఫుల్లో ఈ దేవుళ్ళు అనేది. తర్వాత సామాన్లు తీసుకొస్తున్నాం అని చెప్పాం కదా దేవుడికి సంబంధించి, వచ్చే దారి కూడా క్లీన్ చేయాలి అంటారు. అలానే పసుపు నీళ్ళు ఆ సామాన్లన్నిటి మీద కూడా జల్లించి తీసుకొని వస్తున్నారు. చూడండి ఆ దారంతా క్లీన్ చేయాలని చెప్పేసరికి మొత్తం కూడా క్లీన్ చేస్తున్నారు. ఇప్పుడైతే ఆ సామాన్లు కూడా తీసుకొచ్చి చౌడీలో అయితే పెట్టేస్తారు. చౌడీ మీన్స్ ఏదైతే పందిరి వేస్తామో దేవుణ్ణి కూర్చోబెట్టడానికి అదనమాట. అవంతా కూడా తీసుకొచ్చి ఇప్పుడైతే సవారీని క్లీన్ చేస్తున్నారు. ఈ క్లీన్ చేసే లోపు కూడా వీళ్ళు దేవుడు వచ్చిన వాళ్ళే వెళ్ళి ఆ రూమ్లో సామాన్లు తీసుకొచ్చేవారు. ఇక్కడికక్కడ అసలు ఇక్కడ కూడా వాటికి ఏమి కూడా తాగకుండా రోడ్లల్లా అన్నీ ఉంటాయి కదా, ఆ చెరువు అంతా కూడా తాగకుండా ఇక్కడిక్కడ దువా చేసి ఏదైనా తెచ్చేటప్పుడు ఫస్ట్ మాకు ప్రతిదీ కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మాకైతే ఎలా చేయాలి ఏంటి అని. మేమైతే సొంతంగా మాకు ఇష్టం వచ్చినట్టయితే మేము చేసుకోము. ఫస్ట్ పెట్టె దింపేటప్పుడు దేవుడిని తెప్పిస్తాము. తర్వాత పెట్టె దించి అవంతా దేవుళ్ళని కూడా మొత్తం సర్దే వరకు కూడా ఆ దేవుడు అట్లానే ఉండి ప్రతిదీ కూడా మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు, ఇలా చేయండి అలా చేయండి అని. ఇంకా అలాగే వీటిని అయితే దింపేస్తున్నారు. చూడండి వీళ్ళందరినీ మోకాల మీద కూర్చోబెట్టి నీళ్ళైతే జలిపిస్తున్నారు. ఇంకా అంటే ఇప్పుడు మేము ఒక రూమ్లో అయితే పెడతామని చెప్తున్నాం కదా, ఆ రూమ్ నుంచి వచ్చేటప్పుడు ఇదంతా కూడా క్లీన్ చేసేసి వాళ్ళకు కూడా నీళ్ళు పోసేసి అవి అయితే చౌడీలో పెట్టేశారు. చూడండి ఈ లోపే సవారీలు మొత్తం కూడా ఇలా క్లీన్ చేసేసారు. కొంచెం ఇదొక్కటి ఈ సవారీ ఒక్కటే కొంచెం సిలుం పట్టినట్టు అయింది. ఇంకా పెట్టె మీద ఉంటుంది కదా, చెట్టు మీద వర్షం అవి పడి కొంచెం అదైతే ఖరాబ్ అయింది. దాన్ని అయితే కొంచెం రిపేర్ చేయించాలి. ఎప్పుడు మా ఇంటి ముందు ఇలా జెండాలు అయితే ఉంటాయి. ఇంకా మా ఊర్లో ఎవరైనా జెండాలు తీసుకుంటారు కదా పెళ్ళిళ్ళకి పండగలకి, వాటిని జెండాలు అయితే తీసుకొచ్చి మా దగ్గర పెడుతూ ఉంటారు. ఇంకా ఇప్పుడైతే గుండంలో అయితే తవ్వుతున్నారు. ఇవాళ 3rd డే కదా, ఎప్పుడు కూడా 3rd డే అయితే ఎర్రమట్టి తీసుకొచ్చి గుండాన్ని అయితే మొత్తం కూడా వేసేసి మొత్తం మట్టిని అలుకుతారనమాట. అలికి ఈ గుండంలో అయితే నిప్పులు అనేది వేస్తారు. ఎప్పుడు 3rd డే అయితే గుండం అయితే వేస్తారు. మేము ఎప్పుడు ఫస్ట్ డే చేసినట్లయితే ఫస్ట్ డే అయితే గుండం అయితే వెయ్యము. మొత్తం చేశాక 3rd డే అయితే ఈ గుండం తీసి నిప్పులు
అంటే ఏమంటారు నిప్పెలిగిస్తారంటారు కదా, అలానే ఇప్పుడు చనిపోయిన వాళ్ళకి ఇంటి ముందు నిప్పెలిగిస్తారు కదా, సేమ్ అలానే వీళ్ళకి కూడా వాళ్ళని కూర్చోబెట్టిన దాని ముందే ఇలా గుండం లాగా వేసి దాంట్లో అయితే నిప్పెలిగిస్తారు. ఇవాళ 3rd డే అని చెప్పా కదా, ఇంకా అందరూ కూడా కూర్చొని గుండాన్ని అయితే ప్రిపేర్ చేసి అయితే పుల్లలు అవన్నీ తీసుకొచ్చి వేసి అయితే నిప్పెలిగడానికి అయితే రెడీగా ఉన్నారు. తర్వాత ఈ అంటే ఇప్పుడు 3rd డే నుంచి 6th డే వరకు లైట్గా చిన్న నిప్పెలిగిచ్చి అయితే ఉంచుతారు. తర్వాత ఇంకా 7th డే అలా అయితే ఫుల్ గుండం నిండా నిప్పులు వచ్చేదాకా చేసి, ఇంకా ఆ షరాగత్లు అంటారు కదా, 7 ఖాన్ 9 ఖాన్ 10 ఖాన్ అని అప్పుడైతే ఫుల్ నిప్పులు వేసి గుండం అయితే తొక్కుతూ ఉంటారు. ఆ లాగ్ అయితే నేను తప్పకుండా పెడతాను. డే 1 నుంచి ఇప్పుడు డే 3 దింపాం కదా, డే 10 వరకు అయితే మేము ప్రతి డే అయితే ఇలా జరుపుతాము. మీకైతే క్లారిటీకి ప్రతి డే లాగ్ అయితే నేను పెడతాను. ఇగోండి ఈ జూమ్లో చూపిస్తున్నాగా వాళ్ళైతే హస్సేన్ అనమాట, తర్వాత మౌలాలి ఇమాం ఖాసిం సవారీ, తర్వాత వీళ్ళు వచ్చేసి బీ ఫాతిమా, తర్వాత హస్సేన్ అని ఫస్ట్ చూపించారు, తర్వాత హుస్సేన్ అనమాట. వీళ్ళు కూడా మౌలాలి ఇమాం ఖాసిమే, చిన్న సవారీ. తర్వాత వీళ్ళు లాల్ సాబు, తర్వాత దూలే ఖాసిం. ఈ 7 సవారీలు అయితే మా దగ్గర ఉన్నాయి. మీ దగ్గర మీ ఊర్లో ఏమేమి సవారీలు ఉన్నాయి, మీరు ఎలా చేస్తారనేది కమెంట్ చేయండి. తర్వాత ఇలా పానకాలు పంచుతారంటారు కదా, షర్బత్, ఇలా మేమైతే వీటిని పంచుతారు. తర్వాత ఇంకా ముచ్చరితో ఎప్పుడైనా ఇలా కొట్టించుకున్నారా, ఇలా చిన్నపిల్లలకి కానీ పెద్దోళ్ళకి కానీ ఎవరికైనా కానీ ఇలా కొట్టించుకుంటే మాత్రం గాలి ధూళి అన్నీ పోతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.